హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాధిక. ప్రతిరోజు నేను పెట్టే భక్తి వీడియోలు చూస్తూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు సత్తుపల్లిలో కొత్తగా నూతనంగా నిర్మించినటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ దేవాలయం ప్రతిష్టకి మా ఫ్యామిలీ అందరం కలిసి వచ్చామండి. ముందుగా మేము సత్తుపల్లిలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ అయ్యప్ప స్వామి దేవాలయంలో అర్చన చేయించుకుని తరువాత వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్టకి వెళ్ళాము. ఈ దేవాలయం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ రోడ్డు, ద్వారకాపురి 7వ లైన్లో ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ దారిలో వెళుతూ ఉంటే చాలామంది కొబ్బరికాయలు, నవధాన్యాలు అవన్నీ అమ్ముతూ ఉన్నారండి. ఇక్కడ కమిటీ వారు కూడా దారిలో వచ్చే భక్తులందరికీ తెలియని విషయాలు గురించి చెప్తూ గుడికి అలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి అనే సలహాలు చెప్తూ ఉన్నారండి. చక్కగా కమిటీ వారు ఎక్కడ చూసినా వాటర్ ప్యాకెట్లు అవి ఏర్పాటు చేస్తున్నారు. తెలియని వారికి దారి అవి చెప్తున్నారు. యాగశాలకు, భోజనాలకు, దేవాలయానికి వెళ్ళటానికి దారి అది చూపిస్తున్నారండి. ఇక్కడ మేము కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చేసి దేవాలయం దగ్గరకు వచ్చామన్నమాట. ఇక్కడ దేవాలయం వద్ద కొంచెం ప్లేసు తక్కువగా ఉండటం వలన వెహికల్స్ అన్నీ కొంచెం దూరంలోనే ఆపేశారు. మా కారు కూడా మేము చాలా దూరంలో పార్కింగ్ చేసి నడుచుకుంటూ ఇలా వచ్చేసాము గుడి దగ్గరికి. ఇలా గుడి దగ్గరికి రాగానే మేము వచ్చినప్పుడైతే జనం చాలా తక్కువ మందే ఉన్నారండి. కొంచెం బాగా దర్శనం అవుతుందని అనుకున్నాము. కాకపోతే అప్పుడు ఆ టైంలో గుడిలోకి ఎవరిని వెళ్ళనివ్వటం లేదండి. గుడిలోకి ఇక్కడ గోమాతని తీసుకువచ్చారు. స్వామివారి ప్రతిష్ట అయిన తర్వాత ముందు గోమాతని చూసేటట్లు చేస్తారు కదా దేవాలయంలో, అలా గోమాతని తీసుకువచ్చారు. తర్వాత స్వామిని అలంకరణ అవన్నీ అయ్యే వరకు గుడి లోపలికి ఎవరిని వెళ్ళవద్దని చెప్పారు పూజారులు. అందుకే అందరూ స్వామి దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి. ఎవరు ఇంకా లోపలికి వెళ్ళలేదు. తొమ్మిది 3/2025 ఆదివారం ఉదయం సత్తుపల్లిలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి నూతనంగా నిర్మించినటువంటి శిఖరం, శిలా విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు మరియు ధ్వజస్తంభం ప్రతిష్టా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ దేవాలయాన్ని కూడా చాలా పూలతోటి మంచి అలంకరణ చేశారండి. ఇలా స్వామివారి రూపంలో ఉండేటట్లు పూలు మంచిగా చేశారు అలంకరణ. చూడటానికైతే చాలా అంటే చాలా బాగుందండి. చాలా బాగా చేశారు. ఇలా కొంచెం నేను లోపలికైతే వెళ్ళానండి. కాకపోతే ఇంకా దేవాలయం తలుపులు అవి తీరేదండి. స్వామిని లోపల అలంకరిస్తున్నారు కదా, అప్పుడే చూడకూడదు అనేసి తలుపులు వేసి లోపల అలంకరణ చేస్తున్నారు. ఇక్కడ అందరూ స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పంతులు గారు ఇక్కడ చాలా విషయాలు చెప్తున్నారండి. అందరూ వాటిని వింటూ ఉన్నారు. దయచేసి శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ వెంకటరమణ గోవింద, శ్రీనివాస వరద గోవింద, భక్తవత్సల వరద గోవింద, భాగవత ప్రియ గోవింద, గోపికా జనవల్లభ గోవింద, గోపీ జనవల్లభ గోవింద, గో సంరక్షక గోవింద గోవింద, భక్తవల్లభ గోవింద, భక్తజన రక్షక గోవింద. మంగళాశాసన ఫలైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సద్గుదాయాస్తు మంగళం. స్వామి హారతిస్వరణ బట్టి ఒక్కసారి దర్శనం చేయించండి. గోవింద జై శ్రీమన్నారాయణ. ఇక్కడ గోవిందనామాలు అవి చెప్తున్నారండి. వెంకటేశ్వర స్వామి పాటలు కూడా పాడుతున్నారు.
పవన్ స్వామి ఇక్కడ ముందుగా చిన్న పిల్లలతోటి ఆడపిల్లలు కన్యకలతోటి 16 మంది చిన్న పిల్లలతోటి ముందుగా స్వామివారికి హారతి ఇచ్చి స్వామివారు తలుపులు తెరవగానే చిన్నపిల్లలను చూసే విధంగా ఏర్పాటు చేశారండి. అలా చూస్తే చాలా మంచిదని పంతులు గారు చెప్పారు. అలా చిన్నపిల్లలను కన్యలను చూడటం స్వామివారికి చాలా ఇష్టమట. అందుకే ఆ కార్యక్రమాన్ని ఇలా ఏర్పాటు చేశారండి. జై శ్రీమన్నారాయణ. ఒకసారి అమ్మా కమిటీ సభ్యులలోంచి ఒక ఇద్దరు మహిళలు, మీరు మహిళలు రండమ్మా, ఇంకా రండి. కమిటీ సభ్యులలో మహిళలు రండమ్మా, ముందుకు రండి. కొంతమంది రండి, అందరూ రండి. 20 మంది కాదు, 8 మంది ఉన్నారు వాళ్ళు. వచ్చిన వాళ్ళు కూడా మరి డబ్బులు ఇవ్వాలి. రండమ్మా ఒక్కసారి. శ్రీనివాస్ గారు రండి. స్వామి ఇంకెవరో ఇస్తానన్నారు స్వామి, వారు కూడా ముందుకు రండి. మీ దంపతులుగా ఉంటే మీరు దంపతులుగా రండి. రండి, ఇలా ముందు బాగా రండి. కుంకుమ తీసుకొచ్చుకోండి స్వామి, కుంకుమ తీసుకురండి స్వామి. పండ్లు ఉన్నాయి, పండ్లు ఉండాలి ఇక్కడ పండ్లు ఉండాలి. తర్వాత అలా హారతి ఇచ్చినటువంటి పిల్లలందరికీ చక్కగా ముత్తైదువులందరూ బొట్టు పెట్టి తాంబూలాన్ని అందించారండి. అలా ఇస్తే చాలా మంచిదని పంతులు గారు చెప్పారు. చక్కగా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ చిన్న పిల్లల్ని దీవించి చక్కగా బొట్టు పెట్టి వాళ్ళకి తాంబూలం అది ఇచ్చారండి. జై శ్రీమన్నారాయణ. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరూ కూడా స్టేజీ ఆలయ మందితాత రఘు రఘు చాగలి రఘు చాగలి మధ్యలో చెప్పా ఎక్కడ తీసుకుంటాను అక్కడున్న వాళ్ళందరూ కూడా అలా పిల్లలకు చక్కగా బొట్టు పెట్టి అందరికీ తాంబూలాన్ని అందించారు. జై శ్రీమన్నారాయణ. అయిపోయా, పూర్తయ్యారా? అక్కడ ఉన్న భక్తులకి వచ్చిన భక్తులకి అందరికీ కూడా చక్కగా కమిటీ వారు వాటర్ ప్యాకెట్లు అవి ఏర్పాటు చేశారు. అక్కడ దేవాలయాన్ని మాత్రం
చాలా రకాల పువ్వులతోటి చక్కగా స్వామివారి రూపం వచ్చేటట్లు చక్కగా అలంకరణ చేశారు. చాలా చాలా బాగుంది. అది మాత్రం చూడటానికి చాలా బాగుంది. వీళ్ళిద్దరికి ఇచ్చేయండి. ఏం కాదు, వీళ్ళిద్దరు 19 మంది కదా, వీళ్ళిద్దరికి షేరింగ్ చేసుకోండి. మీరిద్దరు షేరింగ్ చేసుకుందామా? 250 వస్తుంది. జై శ్రీమన్నారాయణ. అందరూ కూడా పిల్లలు ఆ డబ్బులతో చాక్లెట్లు గీక్లెట్లు కొనుక్కోండి, డ్రెస్లే కొనుక్కోండి. అర్థమైనా? వెంకటేశ్వర స్వామి మీ అందరికీ ఇచ్చాడు కానుక. అర్థమైనా? మరి రోజు గుడికి వచ్చి తన పెడతారా? రోజు పొద్దున్నే వచ్చి ఫస్ట్ అసలు కన్యాలనే చూడాలి, స్వామి మిమ్మల్ని చూడాలి రోజు. అర్థమైనా? రోజు రావాలి. రోజు రాకపోతే దానికంటే డబ్బులు మీ దగ్గర నేను వసూలు చేస్తాను. జై శ్రీమన్నారాయణ. చక్కగా స్వామికి నమస్కారం చేసుకుని మీరు తర్వాత మళ్ళీ దర్శనానికి వెళ్ళండి. అందరూ వెళ్ళొచ్చు. 12 గంటలకి దర్శనం. జై శ్రీమన్నారాయణ. అందరూ వెళ్ళాలి. ఆరాధన జరిగేటప్పుడు మండపంలో ఉండకూడదు, ఎందుకంటే చుట్టూ పరిపీఠాలు ఉన్నాయి కదా, వాటన్నిటి కూడా ఆరాధన. అక్కడ పూజారి గారు చక్కగా స్వామివారి అలంకరణ అయ్యేంత వరకు అందరినీ బయటికి వెళ్ళిపోమని చెప్పారు. జై శ్రీమన్నారాయణ. చక్కగా స్వామివారికి ముందు కన్నులు తెరిచిన తర్వాత ఆ నేత్ర దర్శన సమయంలో స్వామివారికి బలిహరణం అంటే పసుపు బియ్యాన్ని, పసుపు అన్నాన్ని స్వామివారికి ఇచ్చారు, చూపించారు. ఆ చూపించేటప్పుడు దాని మీద ఒక జ్వాల తోరణాన్ని వెలిగించారు. అదైన తర్వాత స్వామివారికి దర్పణం దర్శింపజేశారు. దాని తర్వాత గుమ్మడికాయ కొట్టారు. దాని తర్వాత ఏం చేశారు? ధాన్యాలు 9-10 రకాల ధాన్యాలను దర్శనం చేశారు. ఇదంతా దర్శనం చేయడం వల్ల స్వామి యొక్క దృష్టి వాటన్నిటి మీద ప్రసరించి 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 ఆ చూపు కాస్త చల్లదనం ఏర్పడి మనకు రక్షగా ఇస్తుంది. అందుకని ఆ యొక్క నేత్ర దర్శన సమయంలో ఎవరు ఉండకూడదు. తర్వాత కన్యలను ముందుగా ఎందుకు చూపిస్తారంటే పిల్లలు బాలికలను చూస్తే స్వామి చాలా ఆనందపడతారు కనుక గోపికలను ముందు దర్శనం చేయించి దాని తరువాత మనం స్వామిని దర్శనం చేసుకుంటాం. కనుక అందరూ కూడా కొంచెం స్టేజి దిగాలి. చుట్టూ బలిపీఠాలకు ఆరాధన జరుగుతుంది. ఆ బలిపీఠాలకు స్వామికి ప్రథమ ఆరాధన, మొదటి ఆరాధన జరిగాక మనకు 12 గంటలకి దర్శనం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా కొంచెం పక్కకు తొలగవలసిందిగా విజ్ఞాపన. జై శ్రీమన్నారాయణ. ఆరాధనకు లోపలికి ఉపక్రమిస్తున్నారు. పూజారి గారు స్వామిని అలంకరణ అయ్యే వరకు లోపలికి ఎవరిని రానివద్దని చెప్పారు. అందుకే కమిటీ వారు, పోలీస్ సిబ్బంది వీళ్ళందరూ కూడా తాడు కట్టి వచ్చిన భక్తజనాన్ని లోపలికి రానివ్వకుండా అక్కడే ఆపేశారు. దర్శనం ఉంటుంది. అంతసేపు మనం భగవద్గీత చక్కగా ఆస్వాదిద్దాం. అందరూ భగవద్గీతను వింటూ ఈ యొక్క కార్యక్రమాన్ని దర్శించండి. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అథ అష్టాదశోऽధ్యాయః మోక్ష సన్యాసయోగః. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ ఋషికేశ శ్రీ భగవానువాచ ఇక్కడ చూసారా, ఒక చిన్న పాప శ్లోకాలన్నీ ఎంత చక్కగా చాలా బాగా పాడుతుందండి. త్యాజ్యం దోషమదిత్యేకే కర్మ ప్రాహుర్మణీషణః. యజ్ఞదానతపః కర్మ త్యాజ్యమితి చాపరే. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా. త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. యదానతపః కర్మ న
न त्याज्यं कार्यमेव तत् यज्ञोदानं तपश्चैव पावनानि मनीषिणाम् एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च कर्तव्यानीति मे पार्थ निश्चितं मदमुत्तमम् नियतस्य तु सन्न्यासः कर्मणो नोपपद्यते मोहात् तस्य परित्यागः तामसः परिकीर्तितः दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात् त्यजेत् स कृत्वा राजसं त्यागं नैव त्यागफलं लभेत् कार्यमित्येव यत्कर्म नियतं क्रियते अर्जुना सङ्गं त्यक्त्वा फलं चैव सत्यागः सात्विको मतः न द्वेष्य कुशलं कर्म कुशलेनानुसज्जते त्यागी सत्त्वसमाविष्टो मेधावी छिन्नसंशयः न हि देहभृतां शक्यं त्यक्तुं कर्म भवतदायिनं प्रेत्वा न तु संयोजिनं क्वचित् पञ्चैतानि चेष्टाः दैवं चैव प्रपञ्चमं ఇక్కడ స్వామివారికి ఒక పెద్ద హుండీని ఏర్పాటు చేస్తున్నారండి కానుకలు వేయటానికి. आत्मानं केवलं तु यः पश्यत्य कृतिबुद्धित्वा सरस्यति दुर्मतिः यस्य नाहं कृतो भावः श्रीयस्य न युध्यते हत्वापि सचिमान्नोऽहमन्ति न निवर्तते ज्ञानं ज्ञेयं परिज्ञाता युक्ता कर्मचोदना करणं कर्म कर्तेति कर्म संग्रहः ज्ञानं कर्म च कर्ता. ఇక్కడ మన శర్మ గురుస్వామి గారు స్వామివారి హుండీ ఏర్పాటు చేసే దగ్గర అలా కాదు ఇలా అని చెప్తున్నారండి. స్వామివారికి వచ్చిన వాళ్ళందరూ కానుకలు అవి సమర్పిస్తారు కదా, దానికోసమని ఇలా హుండీని ఏర్పాటు చేస్తున్నారు. బయట ఉన్న భక్తులందరూ కూడా దేవాలయం వచ్చి స్వామిని దర్శించుకోవటానికి అందరూ ఎదురు చూస్తున్నారండి. స్వామివారి అలంకరణ పూర్తి అవ్వగానే భక్తులందరినీ లోపలికి రానిస్తారు. దానికోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. कर्ता सात्विक उच्यते బయట ఇక్కడ స్వామివారి ఉత్సవ విగ్రహాలు కూడా పెట్టి అలంకరణ చేస్తున్నారండి. ఉత్సవ విగ్రహాలను కూడా చాలా బాగా అలంకరించారు.
స్వామివారి అలంకరణకి చూశారు కదా, పెద్ద పెద్ద గజమాలలతోటి స్వామివారిని చాలా బాగా అలంకరించడానికి పూజారులు అన్నీ సిద్ధం చేస్తున్నారండి. పెద్ద పెద్ద పూలమాలలతోటి గజమాలలతోటి స్వామివారి అలంకరణ చేయటానికి సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ స్వామివారి అలంకరణకు కావాల్సినటువంటి వస్తువులన్నీ అక్కడ కమిటీ వారందరూ పూజారి గారికి అందిస్తున్నారండి. స్వామివారి అలంకరణ లోపల చాలా బాగా జరుగుతుంది, చాలా బాగా చేస్తున్నారు అర్చక స్వాములు. స్వామివారిని దర్శించుకోవడానికి అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారండి. అందరూ చాలా ఓపికగా కూర్చొని చాలాసేపు ఎదురు చూసామండి స్వామివారి దర్శనం కోసం. భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం ఇది తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు సర్వగుహ్యతమం భూయాత్ శృణుమే పరమం వచ ఇష్టోసి మే కృణమి తతో వక్ష్యామి తే హితం మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశసి సత్యంతే ప్రతిజానేసి యోగినే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అందరూ ఒకసారి చెప్పండి శ్లోకాన్ని. చెప్పిన తర్వాత సర్వధర్మాన్ పరిత్యజ్య ఇక్కడ ఒక శ్లోకాన్ని చక్కగా పంతులు గారు అందరితోటి చెప్పించారండి. మోక్షయిష్యామి మా శుచః మా శుచః సర్వధర్మాన్ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ శరణం వ్రజ అహం త్వా అహం త్వా సర్వపాపేభ్యో సర్వపాపేభ్యో
మోక్షయిష్యామి मोक्षयिष्यामि మా శుచః मा शुचः इदं ते न तपस्काय न भक्ताय कदाचन न शुश्रूषणे भाष्यं न च मां योग्यसूयति యైదం పరమం గుహ్యం మద్భక్తేషు భాష్యతి భక్తిం మయి పరాం కృత్వా మానేవైషత్య సంశయః న చ తస్మాన్ మనుష్యేషు కస్మిన్నే ప్రియతుత్తమః భవితారచనే తస్మాత్ అన్యః ప్రియతరో భువి అధ్యేష్యతే చ ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం కచ్చిదేతచ్యుతం పార్థ ఏకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞానసమ్మోహः ప్రణస్తస్తే ధనంజయ అర్జున ఉవాచ తస్తో మోహస్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోऽస్మి గతసందేహः కరిష్యే వచనం తవ సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనः సంవాదమిమః శ్రౌషం అద్భుతం రోమహర్షణం వ్యాసప్రసాదాశ్రుతవాన్ ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్తమేవ స్వయం ఆయం సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం దృశ్యామి చ ముహుర్ముహుః తస్య సంస్మృత్య రూపమద్భుతం హరే విస్మయో మే మహాన్ వాక్యం ब्रह्मा विद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे मोक्षसंन्यासयोगो नाम अष्टादशोऽध्यायः श्रीकृष्णार्पणमस्तु ॐ तत्सत् కూలాల మీద తెచ్చినట్టు ఉండదు తెచ్చారు ఒక నలుగురు పెట్టమని వాళ్ళు పెట్టలేదు ఇప్పుడు తెచ్చాక వాళ్ళు ఎందుకు పారిపోయారంటే నాకు తెలిసిద్ది కాబట్టి నేను అలా ఇక్కడ బయట అందరూ భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకోవటానికి అందరూ ఎదురు చూస్తున్నారండి. கதர்வார் இலங்கை பாதாளாகப்படை பொழுதானுக்கு பல்லாண்டு கூறுதுமே நிலத்தில் இடுவதன் முன்னம் வந்து எங்கள் குஷான் புகுந்து கூடு மணமுடையீர்கள் வடம்பொழி வந்தொல்லை கூடுமினோ ஆடு நகர முன்னங்கரியானமோ நாராயணாய வெண்ணு பாடுமனமுடை பத்தருள்ளீர் வந்து பல்லாண்டு கூறுமினே குலத்து கதிபதியாகி அசுரரிட அக்கதரை இண்டை குலத்தை எடுத்து கலைந்த இருடீகேசன் தனக்கு அண்ட குலத்தருளீர் வந்து தொழுது ஆயிரணாமம் சொல்லீர் பண்டை குலத்தை தவிர்ந்து ప్రతి ఒక్కటి కూడా మన యజ్ఞాచార్య స్వామివారు పెళ్లి చేస్తూనే ఉన్నారండి. ప్రతి విషయాన్ని చెప్తూనే ఉన్నారు. అర్చన నుంచి, ప్రార్థన నుంచి, అభిషేకం నుంచి, మందరం నుంచి, దాస్యం నుంచి, సత్యం నుంచి నవవిధమైనటువంటి భక్తి మార్గాలని కూడా చెప్పుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు కూడా. దీంట్లో పూర్వరంగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మనం సేవిస్తూ వస్తున్నాం అన్నమాట. కాసేపటి క్రితం మన యొక్క చిన్న పిల్లలతో మనమంతా కూడా దర్శింపజేశారు.
చిన్నపిల్లలు అంటే ఆ యొక్క కన్య పిల్లలు అంటారు. అంటే మాట్లాడు కదా వినండి. ఎవరు మాట్లాడకుండా మనకి యజ్ఞాచార్య స్వామి వారు ఎట్టకేలకు అందరి ఎదురు చూపులు అయిపోయాయండి. స్వామివారి అలంకరణ పూర్తయింది. పూజారి గారు తలుపులు తెరుస్తారు. స్వామివారి దర్శనం చేసుకోవాలని అందరూ చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నారండి. స్వామివారిని ఎంత బాగా అలంకరించారంటే చాలా చాలా బాగా అలంకరణ చేశారండి పంతులు గారు. అందరి ఎదురు చూపులు ఫలించాయండి. పూజారి గారు తలుపులు తెరిచారు. అందరూ స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. చూడండి, స్వామి చాలా అంటే చాలా చాలా అందంగా కనిపిస్తున్నారు. ఇక్కడ కొంచెం వీడియో క్లారిటీ లేదండి, లోపల కదా జనం ఎక్కువగా ఉన్నారు, లైటింగ్ సరిగా రావట్లేదు. కానీ స్వామివారు మాత్రం చాలా అంటే చాలా బాగా అలంకరణ చేశారు. చాలా చాలా బాగుందండి. వీడియో తీయటానికి కూడా అవ్వలేదన్నమాట. స్వామివారి దర్శనానికి భక్తులందరూ ఒకేసారి వచ్చేసరికి అందరూ నెట్టుకోవడం అయిపోయింది. కమిటీ వారు దగ్గరుండి అందరినీ లైన్లో పంపించేస్తున్నారండి. జనం చాలా చాలా ఎక్కువ మంది వచ్చేసారు ఒకేసారి. ఇప్పటి వరకు అందరూ ఎదురు చూశారు కదా స్వామివారి దర్శనం కోసం. స్వామివారికి హారతి ఇస్తున్నారండి. స్వామివారిని చూస్తుంటే ఆ అలంకరణలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి గుర్తుకు వచ్చారు. స్వామివారిని అంత బాగా అలంకరణ చేశారండి. చాలా చాలా బాగుంది అలంకరణ. అందరికీ హారతి ఇస్తున్నారు. కమిటీ వారందరూ కూడా భక్తులందరినీ క్యూ లైన్లో పంపించడానికి ట్రై చేస్తున్నారండి. కానీ చాలామంది ఒకేసారి రావటం వల్ల గుడి మొత్తం ఫుల్ అయిపోయింది. ఇక్కడున్న సిబ్బంది, కమిటీ వారు అందరూ కూడా భక్తులందరినీ కంట్రోల్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారండి. కానీ అందరూ ఒకేసారి రావటం వల్ల అందరూ చాలా ఫుల్ అయిపోయింది గుడి. చాలా ఎక్కువ మంది ఒకేసారి వచ్చేసారనమాట. ఇప్పటి వరకు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కదా, అందరూ ఒకేసారిగా వచ్చేసరికి చాలా జనం ఫుల్ అయిపోయారండి. ధ్వజస్తంభం దగ్గర కూడా అందరూ కొబ్బరికాయలు అవి కొడుతున్నారు. सर्वे
స్వామినః శ్రీనివాస్ గారు అవుతాయి. అస్య శ్రీ భువనేనాగమేరు శ్రీ శ్రీనివాస స్వామినః ప్రతిష్టా దివస పురాణస్థోత్ర దివ్య ప్రబంధాది అవధారయ తేషు ప్రథమతః ఋగ్వేదత్రయ ఋగ్వేదమవధారయ స్వామివారు చూశారు కదా అలంకరణ ఎంత బాగుందో. అంత జనంలో కొంచెం ట్రై చేశానండి చూపించడానికి. చాలా చాలా అద్భుతంగా ఉన్నారు స్వామివారు. ఎంత అద్భుతంగా ఉన్నారంటే ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి ఎంత అందంగా అలంకరణ చేస్తారో అలా చేశారు. చాలా బాగున్నారు స్వామివారు. దర్శనం చాలా బాగా జరిగిందండి. చాలా బాగా అలంకరణ చేశారు. అందరూ స్వామివారిని చూస్తూ అలా ఉండిపోతున్నారు. చాలా బాగా అలంకరించారు. అందరూ కూడా గోవింద 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 అనుకుంటూ చక్కగా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారండి. కానీ భక్తులందరూ కూడా ఒకేసారి రావటం వలన గుడి మొత్తం కూడా ఫుల్ అయిపోయిందండి. ఆ ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. ఇక్కడ చూశారు కదా పూలు ఎంత బాగా అలంకరణ చేశారో. వీణ ఆకారంలో పూలు అలంకరణ చేశారండి. చాలా చాలా బాగుంది. మేము కూడా ఇంకా ఆ జనంలో స్వామివారిని బాగానే దర్శనం చేసుకున్నామండి. దర్శనం చేసుకుని ఇంకా మేము కూడా అక్కడ ఉండటానికి కూడా వీలవలేదండి. ఇంకా వీడియో తీయటానికి కూడా. ఇంకా తర్వాత మేము కూడా బయలుదేరాము. స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా గుడి నుంచి బయటికి వెళ్ళిపోతున్నామండి. ఇది ఆ గుడి పాస్ అండి. నాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు. ఇలా వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఆ కమిటీ వారు లడ్డూ ప్రసాదం ఇస్తున్నారండి. వచ్చిన భక్తులందరికీ కూడా అందరికీ స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందరికీ అందిస్తున్నారండి. మేము కూడా అందరం స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని తీసుకొని ఇంకా బయటికి వెళ్ళేసి అన్నప్రసాదం దగ్గరకు వెళదామని బయలుదేరామండి. కానీ అసలు బయటికి వెళ్ళటానికి కూడా వీలు లేకుండా జనం బాగా అంటే బాగా ఫుల్ అయిపోయారండి. అసలు ధ్వజస్తంభం దగ్గర అయితే కొంచెం నిలబడటానికి కూడా ప్లేస్ లేదండి. అంత ఫుల్ అయిపోయారు జనం. బయటికి వెళ్ళటానికి కూడా చాలా టైం పడుతుందండి. ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కూడా అందరూ జనాన్ని బాగా కంట్రోల్ చేస్తున్నారండి. కానీ అందరూ ఒకేసారి రావటం, ప్లేస్ తక్కువగా ఉండటం వల్ల చాలా చాలా ఇరుకైపోయిందండి. అలాగే మేము నిదానంగా అంతమంది జనంలో కూడా స్లోగా అలా మెట్లు దిగి కిందకి వెళ్తున్నామండి. కానీ కిందకి వెళ్ళటానికి కూడా చాలా టైం పట్టింది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమ పూలు అవి వేస్తున్నారండి. అసలు వీడియో తీసి ఫోన్ పట్టుకోవటానికి కూడా అవ్వట్లేదండి. అంత ఫుల్గా ఉన్నారు జనం. చూసారా ఇక్కడ పూలతోటి స్వామివారి రూపాన్ని ఎంత బాగా అలంకరణ చేశారో. చూశారు కదా ఎంత జనం ఉన్నారంటే ఇంకా వాళ్ళందరూ దర్శనం చేసుకోవాల్సిన వాళ్ళండి.
వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళకి ఒకే దారి కావటం వల్ల చాలా ఇరుకైపోయిందండి. అందరూ దర్శనం చేసుకోవటానికి ఎదురు చూస్తూ ఉన్నారు. మా దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకా మేము అన్నప్రసాదం దగ్గరికి వెళ్దామని బయలుదేరాం, కానీ గుడిలో నుంచి బయటికి వెళ్ళటానికి ఇంకా ఈ జనంలో చాలా టైం పట్టిందండి. చూసారా, పూలతోటి వీణ ఆకారంలో ఎంత బాగా అలంకరణ చేశారో. పూలతోటి స్వామివారి రూపాన్ని కూడా చూడండి ఎంత బాగా అలంకరించారంటే అసలు చాలా అంటే చాలా బాగుందండి. చాలా బాగా అలంకరణ చేశారు. ఇక్కడ ప్లేస్ తక్కువ అవ్వటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారండి వచ్చిన వాళ్ళందరూ కూడా. ఇక్కడ కిందకి దిగటానికి కూడా మెట్ల దగ్గర చాలా జనం ఎక్కువ అవటం వల్ల చాలా టైం పడుతుందండి. వచ్చేవారికి వెళ్ళేవారికి ఒకటే దారి కావటం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్వామి దర్శనం చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారండి. చాలా అంటే చాలా మంది భక్తులు అక్కడికి వచ్చారు. ఇంకెలాగా గుడి నుంచి అయితే బయటకు వచ్చేసామండి. చూడండి, బయట నుంచి చూస్తుంటే గుడి వ్యూ చూడండి ఎంత బాగుందో. చాలా బాగా అలంకరణ చేశారు. చూశారు కదా జనం ఎంత ఫుల్గా ఉన్నారంటే ఇంకా ఎలాగ నెట్టుకుంటూ బయటకు వచ్చేసామండి. తర్వాత అన్నప్రసాదానికి వెళ్ళటానికి వెళ్తున్నామండి నడిచి. ఇక్కడ దేవాలయం దగ్గర నుంచి అన్నప్రసాదం వరకు కూడా చాలా దూరం ఉందండి. అందరూ వెళుతున్నారు, వస్తున్నారు. చాలా బాగా ఎండగా ఉందండి. అందరూ కాళ్ళు కాలుతున్నా కూడా అన్నప్రసాదం తింటే చాలా మంచిదని అందరూ చాలా దూరం నడిచి వెళుతున్నారండి అన్నప్రసాదం దగ్గరికి. ఇంకా దారిలో పోయే భక్తులు కూడా చాలా మంది ఉన్నారండి. ఇంకా చిన్నగా నడుచుకుంటూ అక్కడికి అలా వచ్చేసాము. ఇక్కడ కూడా జనం మాత్రం చాలా అంటే చాలా బాగా ఉన్నారండి. ఫుల్ ఉన్నారు జనం. కమిటీ వారు కూడా చక్కగా అన్నప్రసాదానికి మంచిగా ఏర్పాట్లు చేశారండి. ఇక్కడ 12 కౌంటర్లు ఏర్పాటు చేశారు భోజనాలకు పెట్టడానికి. వచ్చిన వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా కమిటీ వాళ్ళు సలహాలు చెప్తూ అందరికీ భోజనాలు వడ్డన చేస్తున్నారండి. చాలా బాగా ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ 12 చోట్ల స్టాల్స్ పెట్టారండి. వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా వాటర్ ప్యాకెట్స్, భోజన సదుపాయాలు బాగా కల్పించారండి. ఇక్కడ చక్కగా ఆడవాళ్ళందరూ కూడా వడ్డన చేస్తున్నారండి. చాలా బాగా వడ్డిస్తున్నారు. ఇక్కడ మేము కూడా ఇంకా ప్లేట్స్ తీసుకొని భోజనం చేయటానికి రెడీ అయిపోయామండి. ఆరు కౌంటర్స్ ఖాళీ ఉన్నాయండి. దయచేసి ఇక్కడ కొంతమంది నిలబడి భోజనం చేయటానికి ఇబ్బందిగా ఉండి యాగశాల దగ్గరకు వచ్చి చక్కగా యాగశాల ముందు కూర్చొని భోజనం అది చేస్తున్నారండి. చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ
నిలబడలేక కొంతమంది వచ్చి ఇలా కూర్చొని చక్కగా యాగశాల ముందు భోజనాలు చేస్తున్నారండి అందరూ. వాటర్ ప్యాకెట్స్ అయితే చాలా చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేసి ఉంచారండి. ఇక్కడ యాగశాల దగ్గర పూజారులు కూర్చొని ఉన్నారండి. అంతకుముందు వారం రోజుల నుంచి కూడా ఇక్కడ ఈ యాగశాలలో చాలా బాగా పూజలు జరిపించారండి. చాలా చాలా బాగా చేశారు అన్నీ కూడా. ఇక్కడ నిలబడలేని వాళ్ళందరూ కూడా చక్కగా కూర్చొని అందరూ భోజనం అది చేస్తున్నారండి. దేవాలయాలకు విరాళాలు ఇచ్చిన వారి పేర్లు కూడా ఇక్కడ బ్యానర్ మీద రాసి పెట్టారండి. చిన్నమల్లాల స్వామివారికి అన్నదాన సమారాధన నిమిత్తం 116 రూపాయలు సమర్పించారు. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమానికి విచ్చేస్తున్న భక్తులందరికీ స్వాగతం పలుకుతూ చక్కగా మన శర్మస్వామి ఇంకా వాళ్ళ బృందం వాళ్ళందరూ కూడా చక్కగా ఫోటో దిగి బ్యానర్ మీద వేసి పెట్టారండి. చాలా బాగుంది. చంద్రశేఖర్ గారు స్వామివారి అన్న సమారాధన నిమిత్తం 110 రూపాయలు సమర్పించారు. ఇక్కడ చూశారు కదా, వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అండి. సత్పల్లి మాధవి గారు, అనుష గారు, రాధిక గారు వీళ్ళందరూ ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమం దగ్గర కలిసారండి. హాయ్ చెప్తున్నారు. సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. భక్త మహాశైలకు మనవి అన్నప్రసాదం 12 కౌంటర్ల ద్వారా అందజేయడం. ఇంకా మేము భోజనాలు అవి చేసిన తర్వాత ఇక చిన్నగా మళ్ళీ బయలుదేరామండి వెళ్ళటానికి. ఇప్పటికి కొంచెం జనం తగ్గారండి. ఇంకా వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, వెళ్ళేవాళ్ళు వెళుతూనే ఉన్నారు. యాగశాల దాటిన తర్వాత ఉన్న కౌంటర్స్ అన్ని ఖాళీగా ఉన్నాయండి. దయచేసి భక్తులు గమనించగలరు. యాగశాల దాటిన తర్వాత ఉన్న కౌంటర్స్ అన్ని ఖాళీగా ఉన్నాయండి. దయచేసి గమనించగలరు. చివరి ఉన్న 6 స్టాల్స్ ఖాళీగా ఉన్నాయండి. ఓం నమో వెంకటేశాయ. భక్తజన మహాశైలకు మనవి దేవుదములు ఉన్నారు, జాగ్రత్త. ఇక్కడ అందరూ బొమ్మలు, దేవుడు ఫొటోస్ అవన్నీ పెట్టారండి. కొంతమంది అవన్నీ చూస్తున్నారు. మేమైతే ఇంకా అవన్నీ ఏమీ చూడలేదండి. చాలా టైం అయిపోయింది అప్పటికే. ఇంకా బయలుదేరాము వెళ్ళటానికి. ఇంకా చాలామంది భక్తులు భోజనాలకు వస్తూ ఉన్నారండి. ఇదండి స్వామివారి యొక్క శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ప్రతిష్టా కార్యక్రమం విశేషాలు. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు మీరు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.